Hello everyone, welcome to another video on database management systems. Today's topic indexing. డేటాబేసెస్లో ఇండెక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఈ ఇండెక్సింగ్ ఏంటి, ఇండెక్సెస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా డేటాబేసెస్లో మనం రీడ్ ఆపరేషన్స్ చేస్తాం. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు రీడ్ ఆపరేషన్స్ ఆర్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆపరేషన్స్ అమాంగ్ కర్డ్ ఆపరేషన్స్, క్రియేట్, అప్డేట్, రీడ్ అండ్ డిలీట్. సో ఆ రీడ్ ఆపరేషన్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఆప్టిమైజ్ చేయగలిగితే డేటాబేస్ నుంచి రికార్డ్స్ రిట్రీవల్ అనే ప్రాసెస్ చాలా ఫాస్ట్ అవుతుంది. అలా ఈ ప్రాసెస్ని ఫాస్ట్ చేయడానికి విల్ బీ యూజింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఇండెక్సింగ్. ఇట్స్ ఎ డేటాబేస్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఏం ఆప్టిమైజ్ చేస్తున్నాం ఇక్కడ? వీఆర్ ట్రైంగ్ టు స్పీడ్ అప్ ద రీడింగ్ ఆఫ్ ద రికార్డ్స్ ఫ్రమ్ డేటాబేస్ టేబుల్. దీనివల్ల మనం డేటాబేస్కి వెళ్ళి రికార్డ్స్ని క్విక్గా రిట్రీవ్ చేసుకోగలుగుతున్నాం. ఇండెక్సింగ్ చేయాలంటే వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇండెక్సెస్ ఆర్. Index is nothing but a simple data structure. Just like trees, heaps and graphs, index కూడా ఒక డేటా స్ట్రక్చర్. మనకి హ్యాష్ మ్యాప్ ఎలా అయితే సెర్చ్ ఆపరేషన్ని ఆప్టిమైజ్ చేసి కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీలో సెర్చ్ చేయనిస్తుందో, ఇండెక్స్ ఇస్ ఆల్సో టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ దట్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డేటా రిట్రీవల్ ఆపరేషన్స్, బట్ అట్ ది కాస్ట్ ఆఫ్ అడిషనల్ స్టోరేజ్ అండ్ మెయింటెనెన్స్ ఓవర్ హెడ్. హ్యాష్ మ్యాప్లో కూడా మన సెర్చ్ టైం కాంప్లెక్సిటీని కాన్స్టెంట్ చేస్తున్నాం, బట్ ఆ హ్యాష్ మ్యాప్ని స్టోర్ చేసుకోవడానికి స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఇంక్రీజింగ్ టు బిగ్ ఆఫ్ ఎన్. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇండెక్స్ ఇస్ అ డేటా స్ట్రక్చర్ దట్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డేటా రిట్రీవల్. టైం కాంప్లెక్సిటీని తగ్గిస్తుంది, బట్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇదే కాకుండా దెర్ విల్ బి ఏ మెయింటెనెన్స్ ఓవర్ హెడ్. ఈ ఇండెక్సెస్ని మనం మెయింటైన్ చేసుకోవాలి డేటాబేస్లో. దీస్ ఇండెక్సెస్ విల్ ఇంప్రూవ్ ద క్వెరీ పర్ఫార్మెన్స్ బై రిడ్యూసింగ్ ద నంబర్ ఆఫ్ డిస్క్ రీడ్స్ రిక్వైర్డ్ టు ఫైండ్ ద రికార్డ్. మనకి డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్లో ఉన్న డేటా అంతా హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. సో వెనెవర్ యూ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రోస్ ఇన్ దిస్ టేబుల్, మనం హార్డ్ డిస్క్కి వెళ్ళి డేటాను ఫెచ్ చేసుకుంటాం. హార్డ్ డిస్క్కి వెళ్ళి డేటాను ఫెచ్ చేసుకోవడం అనేది కాస్ట్లీ ఆపరేషన్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇండెక్సెస్ యూజ్ చేసి ఇట్ విల్ రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ వీఆర్ విజిటింగ్ దిస్ హార్డ్ డిస్క్ టు గెట్ ద రిక్వైర్డ్ డేటా. ఈ డేటాబేస్ టేబుల్స్ మీద ఇండెక్సెస్ యూజ్ చేస్తే వీ నీడ్ నాట్ గో టు ద హార్డ్ డిస్క్ ఎవ్రీ టైమ్ వీ వాంట్ రికార్డ్. ఇది ఇంటర్నల్గా ఏం చేస్తుంది అంటే, మనం ఏ రికార్డ్ కోసం అయితే వెతుకుతున్నామో ఒకవేళ ఆ రికార్డ్ హార్డ్ డిస్క్లో ఉంటే మనం వెతుకుతున్న రికార్డ్కి చుట్టుపక్కల వేరే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తెచ్చి ర్యామ్లో ప్లేస్ చేస్తుంది. విజిటింగ్ ద ర్యామ్ అండ్ ఫెచింగ్ ద రికార్డ్స్ ఇస్ కంపారిటివ్లీ చీపర్ అండ్ కన్జ్యూమ్స్ లెస్ టైమ్ వెన్ కంపేర్డ్ టు రిట్రీవింగ్ రికార్డ్స్ ఫ్రమ్ హార్డ్ డిస్క్. సో ఇక్కడ ఇండెక్సెస్ చేసే పని ఏంటి? ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఇండెక్సెస్ ఆన్ టేబుల్, మనం వెతికే రోస్కి దగ్గరలో ఉన్న రికార్డ్స్ అన్నీ హార్డ్ డిస్క్లో తీసుకొచ్చి ర్యామ్లో ప్లేస్ చేస్తుంది. So next time when we try to access the same record or the records which are nearby to that record, మనకు డైరెక్ట్గా అది ర్యామ్లో దొరికేస్తుంది. వీ నీడ్ నాట్ విజిట్ ద హార్డ్ డిస్క్. అందుకే ఇండెక్సెస్ ఇంప్రూవ్స్ ద క్వైరీ పర్ఫార్మెన్స్. క్వైరీ అంటే ఏంటి? ద కమాండ్ దట్ యు గివ్ ఇన్ ఆర్డర్ టు రిట్రీవ్ సమ్ డేటా బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్. ఈ క్వైరీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా? బై రిడ్యూసింగ్ ద నంబర్ ఆఫ్ డిస్క్ రీడ్స్. డిస్క్ అంటే హార్డ్ డిస్క్, బికాజ్ మనకు ఆ రికార్డ్ ర్యామ్లో దొరికిస్తుంది కాబట్టి. లెట్స్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్. మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం? డేటాబేస్ టేబుల్స్ మీద ఇండెక్సెస్ అప్లై చేస్తామని. ఇన్ఫ్యాక్ట్ డేటాబేస్లో ఉన్న కాలమ్స్ మీద ఇండెక్సెస్ అప్లై చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్. సింగిల్ కాలమ్ ఇండెక్స్, మల్టీ కాలమ్ ఇండెక్స్. ఈ మల్టీ కాలమ్ ఇండెక్స్ని కాంపోజిట్ ఇండెక్స్ అని కూడా అంటారు. ఇఫ్ వీ అప్లై ఇండెక్స్ ఆన్ ఎ సింగిల్ కాలమ్ ఆఫ్ ద టేబుల్, దెన్ ఇట్స్ కాల్డ్ సింగిల్ కాలమ్ ఇండెక్స్. ఈ ఇండెక్సెస్ ఎప్పుడు యూజ్ అవుతాయి? వెన్ దేర్ ఆర్ క్వైరీస్ ఫ్రీక్వెంట్లీ ఫిల్టర్ ఆర్ సార్ట్ బై దిస్ కాలమ్. కన్సిడర్ ఐ వాంట్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ 1 వేర్ ID ఈక్వల్ టు 1. సో ఫ్రీక్వెంట్గా ఇఫ్ ఐఎమ్ క్వైరింగ్ ఫ్రమ్ టేబుల్ 1 బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ వేర్ ID ఈక్వల్ టు సో అండ్ సో, ఐడిని మారుస్తూ I ఈక్వల్ టు 1 ఆర్ 2 ఆర్ 3 వాట్ ఎవర్, ID వాల్యూని మారుస్తూ ఇఫ్ ఐఎమ్ ఫ్రీక్వెంట్లీ డూయింగ్ దిస్ క్వైరీ బేస్డ్ ఆన్ మై కాలమ్ ID, ఈ ID అనే కాలమ్ మీద ఇండెక్సింగ్ చేస్తాం. బికాస్ వీఆర్ ఫ్రీక్వెంట్లీ ఫిల్టరింగ్ ఆన్ దిస్ కాలమ్, ఈ కాలమ్ మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఈ క్వైరీ అనేది ఫాస్ట్ అవుతుంది. కన్సిడర్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫిల్టర్ ID ఈక్వల్ టు 2. ఫస్ట్ టైం నేను ID ఈక్వల్ టు 2 కోసం వెతికినప్పుడు హార్డ్ డిస్క్ వెళ్ళి వీ విల్ విజిట్ ద హార్డ్ డిస్క్ అండ్ గెట్ ద డేటా. ఈ ID అనే కాలమ్ మీద మనం ఇండెక్సింగ్ అప్లై చేస్తే ఫస్ట్ టైం మనం హార్డ్ డిస్క్ నుంచి డేటా తెచ్చుకుంటాం. బట్ ఇండెక్సింగ్ ఉంది కాబట్టి
దీని చుట్టుపక్కల ఉన్న రికార్డ్స్ లైక్ 1, 3, 4 దీస్ రికార్డ్స్ వేరే రికార్డ్స్ని కూడా ఈ చుట్టుపక్కల ఉన్న రికార్డ్స్ని హార్డ్ డిస్క్ నుంచి తీసుకొచ్చి ర్యామ్లో ప్లేస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ టైం వీ నీ నాట్ గో టు ద హార్డ్ డిస్క్, విల్ డైరెక్ట్లీ ఫైండ్ ద రికార్డ్స్ విత్ ఐడి ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇన్ ర్యామ్. సో నెక్స్ట్ టైం నేను సేవ్ క్వైరీ విత్ ఐడి ఈక్వల్ టు 1 కోసం క్వైరీ చేస్తే కంపారిటివ్లీ ఐల్ గెట్ మై రికార్డ్స్ ఫాస్టర్ బికాస్ దీస్ రికార్డ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మై ర్యామ్ బికాస్ ఆఫ్ ద ఇండెక్సింగ్ దట్ ఐ హ్యావ్ అప్లైడ్. సో మీ డేటాబేస్ టేబుల్స్లో ఏ కాలం మీద మీరు ఇండెక్సెస్ అప్లై చేస్తారా అన్నది మీ క్వైరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ క్వైరీస్ లిస్ట్ చేసుకుని ఆ క్వైరీస్లో ఫిల్టర్స్ ఏ కాలం మీద అప్లై చేస్తున్నారో చూసి ఆ కాలమ్స్ మీద ఇండెక్సింగ్ అప్లై చేస్తే బెటర్. సేమ్ సింగిల్ కాలం ఇండెక్స్ లాగానే వీ హ్యావ్ మల్టీ కాలం ఇండెక్స్, an index applied on multiple columns. ఇక్కడ వేర్ ఐడి ఈక్వల్ టు 1 అండ్ నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో అలా 2 ఉన్నాయి అనుకోండి. 2 కాలమ్స్ మీద ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఫిల్టరింగ్ అండ్ ఇఫ్ దిస్ క్వైరీస్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ క్వైరీ, ఈ మల్టిపుల్ కాలమ్స్ మీద వీటి మీద అయితే మనం ఫిల్టరింగ్ అప్లై చేస్తున్నామో వాటి మీద ఇండెక్సింగ్ చేస్తాం. బికాస్ దెర్ ఆర్ మోర్ దెన్ 1 కాలమ్స్ వీఆర్ కాలింగ్ ఇట్ మల్టీ కాలమ్ ఇండెక్స్, an index applied on multiple columns of the table. This will be useful when we filter on multiple columns. ఈ ఇండెక్సెస్ ఫిల్టరింగ్ కేసులోనే కాదు, సార్టింగ్ కేసులో కూడా మనకు వస్తాయి. సార్ట్ బై ఐడి, సార్ట్ బై నేమ్ ఇలాంటి క్వైరీస్ ఉన్నప్పుడు కూడా వీ కెన్ యూస్ సింగిల్ కాలమ్ ఇండెక్స్ ఆర్ మల్టీ కాలమ్ ఇండెక్స్. నెక్స్ట్ కమ్స్ యూనిక్ ఇండెక్స్. మనం ప్రీవియస్గా ప్రైమరీ కీ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ప్రైమరీ కీ ఈజ్ ఎ కీ ఇన్ ద డేటాబేస్ టేబుల్ విచ్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఎనీ రో ఇన్ ద టేబుల్. మన డేటాబేస్ టేబుల్లో కాలం ప్రైమరీ కీ అవ్వాలంటే దానికి ఉన్న కండిషన్స్ ఇట్ షుడ్ నాట్ బి నల్. నల్ వాల్యూస్ ఇన్ ద ప్రైమరీ కీ కాలం ఆర్ నాట్ అలౌడ్. అలాగే ది రికార్డ్స్ ఇన్ దిస్ కాలం షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డూప్లికేట్స్. ప్రైమరీ కీ వాల్యూస్ షుడ్ బి యూనిక్. సో ఈ ప్రైమరీ కీ లాంటి కాలమ్స్ మీద ఇండెక్సింగ్ అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ యూనిక్ ఇండెక్స్. ఎన్షూర్స్ దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ద ఇండెక్స్డ్ కాలమ్స్ ఆర్ యూనిక్. ఏ కాలం మీద అయినా మీరు యూనిక్ ఇండెక్స్ అప్లై చేస్తే when you are writing into the database, your database will not allow adding duplicate rows to that column. ఇది ఎందుకు చేస్తామంటే in order to enforce uniqueness constraints. ఒక కాలమ్ని మనం ప్రైమరీ కీగా డిక్లేర్ చేసి అండ్ when we are writing into the database మనం డూప్లికేట్స్ ఇన్సర్ట్ చేయకూడదు కదా. సో ఆ చెక్ ఎలా చేస్తాం? యూజింగ్ యూనిక్ ఇండెక్స్. దిస్ విల్ ఎన్ఫోర్స్ యూనిక్నెస్ కన్స్ట్రెయింట్ ఆన్ అవర్ ప్రైమరీ కీస్ ఆర్ ఎనీ అదర్ కాలమ్ ఫర్ దట్ మ్యాటర్. నెక్స్ట్ కమ్స్ క్లస్టర్డ్ ఇండెక్స్. Clustered and non-clustered are the last two types. If at all, if we want to maintain the values of a column in sorted order, then we will be applying clustered indexing. మీరు ఒక కాలం మీద క్లస్టర్డ్ ఇండెక్స్ అప్లై చేస్తే ఆ కాలంలో ఏ డేటా ఎంటర్ చేసినా ఆటోమేటికలీ దోస్ వాల్యూస్ విల్ బి సార్టెడ్. ఇట్ డిటర్మైన్స్ అన్ ఆర్డర్ ఇన్ ద టేబుల్. ఓన్లీ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కెన్ బి క్రియేటెడ్ పర్ టేబుల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక టేబుల్ మీద ఒకటే క్లస్టర్డ్ ఇండెక్స్ అప్లై చేయగలం. These will be useful for range queries. ఎందుకు range queries? If I'm checking for an ID from 1 to 10, 1 to 10 sorted ఉంటాయి కాబట్టి నాకు స్టార్టింగ్లోనే దొరికిపోతాయి. If I want IDs from 90 to 100, I know exactly where I can find IDs from 90 to 100. It will be after 89 and before 101. సో ఇలా మీ డేటాబేస్ టేబుల్స్లో ఏవైనా కాలమ్స్ మీద if you are applying range queries frequently, it is suggested to apply clustered index on that column so that you can find the data sequentially. సో యూనిక్నెస్ కన్స్ట్రెంట్ ఎన్ఫోర్స్ చేయడానికి వీ హ్యావ్ యూనిక్ కీ. సార్టెడ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేయడానికి వీ హ్యావ్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఐడి అనే కాలంలో ఇలా సార్టెడ్ వాల్యూస్ కావాలి కాబట్టి వీ విల్ బి అప్లయింగ్ క్లస్టర్డ్ ఇండెక్స్. కన్సిడర్ దెర్ ఇస్ నేమ్ అండ్ లెట్ దెమ్ బి ABZ. దీనిపైన కొన్ని రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి అండ్ దీని కింద కొన్ని రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. బట్ మనం క్వైరీస్ ఫైర్ చేసేటప్పుడు వీ విల్ బి యాక్సెసింగ్ this set of data more frequently. Consider this is the case. And this is not ordered. ఇందులో ర్యాండమ్గా వాల్యూస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో విల్ బీ యూజింగ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఇక్కడ ఐడి అనే కాలంలో మనకి డేటా సార్టెడ్గా కావాలి కాబట్టి విల్ బీ యూజింగ్ క్లస్టర్డ్ ఇండెక్స్. బట్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ సమ్ పర్టికులర్ సెట్ ఆఫ్ డేటా విచ్ ఈస్ నాట్ సార్టెడ్ బట్ ఐ క్వెరీ ఫర్ దిస్ పర్టికులర్ సెట్ వెరీ ఫ్రీక్వెంట్లీ, ఇన్ దట్ కేస్ విల్ బీ యూజింగ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే ఒక సపరేట్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది అండ్ దిస్ స్ట్రక్చర్ విల్ పాయింట్ టు దిస్ సెట్. సో ఎప్పుడైతే మనకి క్వైరీస్ ఆర్ లైక్ వేర్ నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో, మనం అడుగుతున్న నేమ్ వాల్యూ ఇందులో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. సో ఎ సపరేట్ స్ట్రక్చర్ దట్ పాయింట్స్ టు ద లొకేషన్ ఆఫ్ దీస్ రోస్ విచ్ వీ ఫ్రీక్వెంట్లీ యూజ్.
అలాంటి ఇండెక్సెస్ని నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్ అంటాం. ఏ కాలమ్స్ మీద అయితే మనం క్లస్టర్డ్ ఇండెక్స్ అప్లై చేసామో లైక్ ఐడి, వీటి మీద మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అప్లై చేయలేము. ఆల్ ద రిమైనింగ్ కాలమ్స్ ఆన్ విచ్ క్లస్టర్డ్ ఇండెక్సెస్ ఆర్ నాట్ అప్లైడ్, వాటి మీదే విల్ బీ అప్లయింగ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్. సో మన డేటాబేస్ టేబుల్స్లో ఏ కాలమ్స్ మీద ఎలాంటి టైప్ ఆఫ్ ఇండెక్సెస్ అప్లై చేయాలో ఎలా తెలుస్తుంది? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్వైరీస్ దట్ వీ యూస్. మనం మన డేటాబేసెస్లో ఎలాంటి డేటాని మోస్ట్ ఫ్రీక్వెంట్గా రీడ్ చేస్తామో దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. దాని చుట్టూ క్వైరీస్ రాసుకోవాలి. ఆ క్వైరీస్ని బట్టి సింగిల్ కాలమ్ మీద ఇండెక్సెస్ అప్లై చేయాలా, మల్టిపుల్ కాలమ్స్ మీద ఇండెక్సెస్ అప్లై చేయాలా తెలుస్తుంది, డిపెండింగ్ ఆన్ హౌ మెనీ కాలమ్స్ వీఆర్ ఫిల్టరింగ్ ఆన్. అపార్ట్ ఫ్రమ్ దాట్, యూనిక్నెస్ కన్స్టెంట్ ఎన్ఫోర్స్ చేయడానికి విల్ బీ యూజింగ్ యూనిక్ ఇండెక్సెస్. రేంజ్ క్వైరీస్ కోసం విల్ బీ యూజింగ్ క్లస్టర్డ్ ఇండెక్సెస్. అండ్ క్లస్టర్డ్ ఇండెక్సెస్కి క్వైట్ ఆపోజిట్, వేర్ వీ డోంట్ హ్యావ్ అవర్ డేటా ఇన్ సార్టెడ్ ఆర్డర్, వాటి మీద ఇండెక్సెస్ అప్లై చేయాలంటే విల్ బీ యూజింగ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్. These indexes will be very helpful in order to optimize the query performance. మీరు ఒక క్వైరీ రాసి డేటా రిట్రీవల్ చేసుకుందాం అనుకుంటే, ఇఫ్ యూ యూజ్ ఇండెక్సెస్, మీరు డేటాబేస్ రికార్డ్స్ రీడ్ చేసే టైం డ్రాస్టిక్గా తగ్గుతుంది. దట్స్ వై ఇండెక్సింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి లెట్స్ సీ హౌ దీస్ ఇండెక్సెస్ వర్క్. కన్సిడర్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ టేబుల్ ఇన్ అవర్ డేటాబేస్ విత్ డిఫరెంట్ కాలమ్స్. మనం అసలు ఇండెక్సెస్ ఎందుకు వాడుతున్నాం? డేటాబేస్లో రికార్డ్స్ రీడ్ని ఆప్టిమైజ్ చేయడానికి. సో కన్సిడర్ ఐ హ్యావ్ ఎ క్వైరీ చెకింగ్ ఫర్ ఐడి ఈక్వల్ టు 1213 సమ్ నంబర్. ఈ ఐడి ఇంత పెద్ద టేబుల్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో నేను పిన్ పాయింట్ చేయగలగాలి, దట్ టు ఇన్ ఎన్ ఎఫిషియెంట్ మేనర్. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండెక్సెస్. ఇందుకే మనకి ఇండెక్సెస్ కావాలి. సో ఇలా పిన్ పాయింట్ చేయడానికి మన కాలంలో ఉన్న డేటాని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటాం. సో దాట్ వీ కెన్ సెర్చ్ అన్ ఎలిమెంట్ క్విక్లీ, జస్ట్ లైక్ హ్యాష్ మ్యాప్స్. హ్యాష్ మ్యాప్స్లో కూడా మన ఎలిమెంట్స్ని హ్యాష్ మ్యాప్ అనే డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకున్నాం, సో దాట్ ఆర్ సెర్చ్ ఆపరేషన్ ఈజ్ ఎఫిషియంట్. అలాగే ఇక్కడ కూడా విల్ బీ యూజింగ్ ఏ డేటా స్ట్రక్చర్ కాల్డ్ వీట్రీస్. మనం ఏ కాలం మీద అయితే ఇండెక్సింగ్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలంలో ఉన్న డేటాని విల్ స్టోర్ ఇట్ ఇన్ వీట్రీస్, సో దాట్ ఆర్ సెర్చ్ ఈజ్ ఎఫిషియంట్. ఇండెక్సెస్ ఆర్ యూజువల్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ వీట్రీస్. హ్యాష్ టేబుల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇండెక్సింగ్ స్ట్రక్చర్. వీట్రీస్ అంటే ఏంటి? It is a balanced tree structure that allows for efficient searching, insertion and deletion. Searching ki maatrame kaadu, even insertion and deletion will be efficient. మీకు ఈ బ్యాలెన్స్డ్ ట్రీ అంటే బ్యాలెన్స్డ్ సెర్చ్ ట్రీ గుర్తు రావచ్చు, BST. అందులో ఎలా ఉండేది? కన్సిడర్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ 213 ఇన్ మై BST. ఫస్ట్ 2ని ఇన్సర్ట్ చేస్తాను, నెక్స్ట్ 1 ఈజ్ లెస్ దెన్ 2 కాబట్టి 2కి లెఫ్ట్ సైడ్గా 1ని స్టోర్ చేసుకుంటాం. నౌ కమ్స్ 3 2 కంటే గ్రేటర్ కాబట్టి రైట్లో స్టోర్ చేసుకుంటాం. ఒక నోడ్కి దానికి లెఫ్ట్ సైడ్ ఉండే చిల్డ్రన్ అందరూ షుడ్ బి లెస్ దెన్ ద రూట్, రైట్ సైడ్ ఉండే చిల్డ్రన్ అందరూ షుడ్ బి గ్రేటర్ దెన్ ద రూట్ వాల్యూ. దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ BST. మన బీట్రీస్ కూడా కొంచెం సిమిలర్గా ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రండి. ఇది ఎలా అయితే BST ప్రాపర్టీయో మన బీట్రీ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి చూసి విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ డు వి స్టోర్ డేటా ఇన్ ఎ బీట్రీ. బీట్రీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆల్ లీవ్స్ ఆర్ ఎట్ ద సేమ్ లెవెల్. మన BSTలో దేర్ మైట్ బి కేసెస్ లైక్ దిస్. ఇక్కడ లీవ్స్ అన్నీ ఒకే లెవెల్లో లేవు. కన్సిడర్ దిస్ ఇస్ లెవెల్ 0, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. లీవ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లెవెల్ 2 అండ్ లెవెల్ 1. బట్ మన బీట్రీలో ఇలా కుదరదు. బీట్రీలో ఎన్ని లీవ్స్ అయితే ఉంటాయో అన్నీ సేమ్ లెవెల్లో ఉండాలి, అండ్ దట్ షుడ్ బి ద లాస్ట్ లెవెల్. అండ్ బీట్రీస్లో ఇంకో ఇంపార్టెంట్ ప్రాపర్టీ వచ్చేసి ఎవ్రీ బీట్రీ విల్ హ్యావ్ ఎ డిగ్రీ, అండ్ దాట్ డిగ్రీ డిసైడ్స్ హౌ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద బీట్రీ. అందుకే డిగ్రీ ఆఫ్ ద బీట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం బీట్రీకి డిగ్రీగా దేన్ని ఫిక్స్ చేస్తామో దాన్ని బట్టి మన బీట్రీలో డేటా ఎలా స్టోర్ అవుతుందో డిఫర్ అవుతుంది. అది ఎలాగో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. కన్సిడర్ డిగ్రీ ఆఫ్ బీట్రీ ఈజ్ X. సో అప్పుడు మనకున్న రూల్స్ ఏంటి? బీట్రీలో ఉన్న ప్రతి నోడ్ ఎక్సెప్ట్ రూట్ గురించి తర్వాత మాట్లాడదాం. రూట్ కాకుండా బీట్రీలో ఉండే ప్రతి నోడ్ విల్ హ్యావ్ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ యాజ్ X-1. X-1 కంటే తక్కువ కీస్ ఉండకూడదు. కీస్ అంటే ఏంటి? ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద నోడ్. మన BSTలో ఒక నోడ్లో ఒకటే ఎలిమెంట్ స్టోర్ చేసుకునేవాళ్ళం, బట్ బీట్రీలో విల్ బి స్టోరింగ్ మోర్ దెన్ 1 వాల్యూస్ ఇన్ ఎ నోడ్ లైక్ దిస్. BSTలో అయితే ఒకటే కీ పర్ నోడ్. ఇక్కడ పర్ నోడ్ విల్ హ్యావ్ మోర్ దెన్ 1 కీస్. మోర్ దెన్ 1 కీస్ అంటే ఎన్ని? మినిమం X-1 ఉండాలి, వేర్ X ఇస్ ద డిగ్రీ ఆఫ్ ద బీట్రీ. మినిమంని సెట్ చేస్తాం, బట్ మ్యాక్సిమంని కూడా సెట్ చేయాలి కదా.
that maximum limit is 2x minus 1. So given the degree x, minimum number of keys that will be present in each node will be x minus 1. And maximum number of keys that will be present in each node will be 2x minus 1. This range is for non-root. అదే రూట్కి వచ్చేసి మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, మినిమం 1 ఉంటుంది, మ్యాక్సిమం అలాగే ఉంటుంది. సో దీస్ త్రీ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ B tree based on the degree of the B tree. Now let's try to understand how we add children for a node. ఇక్కడ BSTలో ఏంటి, ఒక నోడ్కి ఇద్దరు చిల్డ్రన్ ఉంటారు, లెఫ్ట్ అండ్ రైట్. బట్ మన BSTలో అలా కాదు, దెర్ విల్ బి మోర్ దెన్ 2 children. నంబర్ ఆఫ్ చిల్డ్రన్ డిపెండ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కీస్. ఇక్కడ ఎన్ని కీస్ ఉన్నాయి మొత్తం, 1 2 3 అని 3 కీస్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న కీస్ కంటే ఒక ఎక్స్ట్రా చైల్డ్ ఉంటుంది. ఎందుకు, 1కి లెఫ్ట్ అండ్ రైట్, 2కి లెఫ్ట్ అండ్ రైట్, 3కి లెఫ్ట్ అండ్ రైట్. ఇలా చేసుకుంటూ వెళ్తే విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ కీస్ ప్లస్ 1 చైల్డ్. ఇదొక చైల్డ్, ఇది ఇంకో చైల్డ్. అలా ప్రతి కీకి లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. మన BSTలో ఒక నోడ్కి ఒకటే కీ కాబట్టి ఆ కీకి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి. ఇక్కడ ఒక నోడ్కి మోర్ దెన్ 1 కీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి కీకి లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. అందుకే నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఎ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కీస్ ప్లస్ 1. మనం ఇండెక్సింగ్ చేసేదే సెర్చ్ ఆపరేషన్ని ఆప్టిమైజ్ చేయడానికి. ఆ సెర్చ్ ఆపరేషన్ ఎప్పుడు ఆప్టిమైజ్ అవుతుంది, వెన్ ద కీస్ విల్ బి సార్టెడ్. మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటూ వచ్చాం, వెన్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే ఆర్ సార్టెడ్, searching will be easier. That's why this condition, all keys are sorted in ascending order. So broadly there are 3 properties. One is all leaves are at same level. Second one is degree. ప్రతి B tree కో డిగ్రీ ఉంటుంది, ఆ డిగ్రీని మనం సెట్ చేయాలి. ఆ డిగ్రీని బట్టి B treeలో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అయ్యి ఉన్నాయి అనేది డిఫర్ అవుతుంది. ఈ డిగ్రీని బేస్ చేసుకొని ప్రతి నోడ్కి మినిమం నెంబర్ ఆఫ్ కీస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ డిసైడ్ అవుతాం. రూట్కి మాత్రం మినిమం నెంబర్ ఆఫ్ కీస్ విల్ బి 1. ఇప్పుడు కీస్ డిసైడ్ అయ్యాం కాబట్టి ప్రతి నోడ్కి కొన్ని కీస్ ఉంటాయి. ఆ కీస్ని బట్టి విల్ డిసైడ్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ నోడ్. అండ్ ద థర్డ్ ప్రాపర్టీ ఇస్ ఆల్ ద కీస్ విల్ బీ ఇన్ అసెండింగ్ ఆర్డర్. నౌ లెట్స్ ట్రై టు ఫిక్స్ ద డిగ్రీ ఆఫ్ ఎ B tree టు సమ్ వాల్యూ అండ్ కొన్ని వాల్యూస్ తీసుకుని B treeలో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. జస్ట్ టు అండర్స్టాండ్ హౌ ఎ B tree ఈస్ ఫార్మ్డ్ అండ్ అందులో సర్చింగ్ ఆపరేషన్ ఆప్టిమైజ్డ్ వేలో ఎలా పర్ఫామ్ చేయొచ్చో చూద్దాం. కన్సిడర్ x ఈక్వల్ టు 3, డిగ్రీ 3 కాబట్టి ప్రతి నోడ్కి అపార్ట్ ఫ్రమ్ రూట్కి మాత్రం మినిమం కీస్ విల్ బి 1. అపార్ట్ ఫ్రమ్ రూట్ ఆల్ ద అదర్ నోడ్స్ మినిమం కీస్ విల్ బి 2 విచ్ ఇస్ x minus 1. maximum keys will be 2x minus 1 which is 5. మినిమం కీస్ 2 ఉన్నప్పుడు మినిమం చిల్డ్రన్ ఎంతమంది ఉంటారు, కీస్ ప్లస్ 1 which is 3. max children will be keys plus 1, 5 plus 1 is 6. అందుకే ఈచ్ నోడ్ విల్ హ్యావ్ బిట్వీన్ x and 2x of children. x is 3, సో అందుకే మినిమం చిల్డ్రన్ ఫర్ ఈచ్ నోడ్ విల్ బి 3 and maximum children will be 6, 2x. Now let's try to insert these values into a B tree. Consider మన database టేబుల్లో ID అనే కాలమ్ ఉంది and these are the values in ID కాలమ్. ఈ ID అనే కాలమ్ మీద మనం ఇండెక్సింగ్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం. దీని మీద ఇండెక్సింగ్ అప్లై చేయాలంటే ఈ కాలంలో ఉన్న వాల్యూస్ సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి and we need to store them in B tree. So let's try to insert these elements inside the B tree. Let's start with 10, 20. ప్రతి నోడ్లో మ్యాక్సిమం నేను 5 కీస్ని పెట్టుకోవచ్చు, మినిమం 2 కీస్ని పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా 2 కీసే ఉన్నాయి. సో లెట్స్ యాడ్ 5 హియర్. 5 ఇక్కడ నేను ఎందుకు యాడ్ చేశాను స్టార్టింగ్లో, బికాస్ మై కీ షుడ్ బీ ఇన్ అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ కమ్స్ 30 అండ్ దెన్ 25. 25 ఇక్కడ రావాలి కాబట్టి I'll add 25 and then make it 30. At this point of time నా నోడ్లో 5 కీస్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ ఫుల్. నెక్స్ట్ వాల్యూ ఇస్ 40. ఈ 40ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇది ఫుల్ అయింది కాబట్టి దీన్ని నేను బ్రేక్ చేసి ఈ మిడిల్ ఎలిమెంట్ని పేరెంట్ చేస్తాను. దీన్ని లెఫ్ట్ చైల్డ్ అండ్ దీన్ని రైట్ చైల్డ్ చేస్తాను. సో ఐ హ్యావ్ 20, లెఫ్ట్ వచ్చేసి 5 and 10, రైట్ వచ్చేసి 25 and 30. ఇప్పుడు నేను 40 ఇన్సర్ట్ చేయాలి కాబట్టి 40కి రైట్ పొజిషన్ ఏంటి, 40 ఇస్ గ్రేటర్ దెన్ 20. సో 20కి ఉన్న రైట్ చైల్డ్లో 40ని స్టోర్ చేసుకోవాలి నేను. నెక్స్ట్ కమ్స్ 15. 15 ఇస్ లెస్ దాన్ 20. సో ఈ నోడ్లో 15 స్టోర్ చేసుకోవాలి.
Next 35. 35 will be placed here. So my B tree will become 25, 30, 35 and 40. 35 ఇక్కడ 30కి 40కి మధ్యలో ప్లేస్ చేస్తున్నాం బికాస్ ఆల్ కీ షుడ్ బి ఇన్ అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ కమ్స్ 50. నౌ దిస్ నోడ్ ఇస్ ఫుల్. నెక్స్ట్ 45 ఇన్సర్ట్ చేయాలంటే విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 20. ఐ హ్యావ్ టు ప్లేస్ ఇట్ హియర్ బట్ దిస్ ఇస్ ఆల్రెడీ ఫుల్. అప్పుడు నేనేం చేస్తా, మిడిల్ ఎలిమెంట్ పేరెంట్ చేస్తా. దిస్ ఇస్ లెఫ్ట్ చైల్డ్ అండ్ దిస్ ఇస్ రైట్ చైల్డ్. సో మై ఫైనల్ బీ ట్రీ విల్ బికమ్ 20, 35. దీనికి లెఫ్ట్లో 5, 10 and 15 ఉంటాయి. 35కి లెఫ్ట్లో 25 and 30 ఉంటాయి. అండ్ దెన్ 35కి రైట్లో 40, మన కొత్త ఎలిమెంట్ 45 and 50. ఇలా ఎప్పుడైతే నోట్ ఫుల్ అవుతుందో విల్ స్ప్లిట్ ఇట్ ఇంటూ హాఫ్ అండ్ మిడిల్ ఎలిమెంట్ని పేరెంట్లో స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ పేరెంట్ లేకపోతే ఈ కేసులో ఉన్నట్టు విల్ క్రియేట్ ఎ న్యూ పేరెంట్. పేరెంట్ ఆల్రెడీ ఉంటే పేరెంట్లో యాడ్ చేసుకుంటాం. ఇది పేరెంట్లో యాడ్ చేసుకున్నాక ఇఫ్ దిస్ బికమ్స్ ఫుల్, if my parent becomes full, I'll again divide the elements of this node into half and push the middle one to the parent. అలా ఫుల్ అయిన ప్రతి నోడ్ని డివైడ్ చేసి మిడిల్ ఎలిమెంట్ని పేరెంట్కి ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఇస్ హౌ వీ ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇంటూ అవర్ బీ ట్రీ అండ్ క్రియేట్ ఇండెక్సెస్. ఇప్పుడు ఈ బీ ట్రీలో ఇఫ్ ఐ వాంట్ టు సెర్చ్ అన్ ఎలిమెంట్, సమ్ ర్యాండమ్ ఎలిమెంట్ లైక్ 45, ఫస్ట్ రూట్ చెక్ చేస్తాను. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 35, సో ఐ గో టు ద రైట్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 35, ఐ గో టు దిస్ వన్. If it is less than 20, I'll go here. ఇక్కడికి ఎప్పుడు వస్తాను, if the element that I'm searching for is between 20 and 35, I'll come here. This is how searching is optimized. So this is all about indexes. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.